హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు నుంచి జనవరి నెలాఖరు వరకు విడుదల కాబోయేటువంటి పథకాల లిస్ట్ అయితే వచ్చింది. ఈ వీడియోలో మీకు ఒక్కొక్క పథకం గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మొత్తంగా ఎన్ని పథకాలు విడుదల కాబోతున్నాయి, ఆ పథకాల పేర్లేంటి, ఏ తేదీన ఏ పథకం విడుదల అవ్వబోతుంది, వీటి ద్వారా లబ్ధిదారులకు ఏమేమి లబ్ధి చేకూరుతుంది, ఎవరు అర్హులవుతారు, ఎవరు అనర్హులవుతారు, కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకుంటే ఎలా అప్లై చేసుకోవాలి, కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి, ఈ విధంగా మొత్తం సమాచారం కూడా మీకు ఈ వీడియో ద్వారా అందజేస్తాను. మీరందరూ తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి, నేను చెప్పినటువంటి విధానం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, ఏపీలో ఈ రోజు నుంచి జనవరి నెలాఖరు వరకు విడుదల కాబోయేటువంటి పథకాల లిస్ట్ అయితే వచ్చేసిందండి. మీకు వన్ బై వన్ అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోనైతే ఎండ్ వరకు చూసేయండి. ఇక ప్రస్తుతం మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ అయితే జరుగుతూ ఉంది. ఈ ప్రక్రియ వచ్చేసి మనకు ఈ నెల 2వ తారీఖు నుంచి అయితే మొదలుపెట్టారనమాట. సో, ఇక 9దో తారీఖు వరకు ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు అనేటువంటి వాటిని రాష్ట్ర వ్యాప్తంగా 22,80,000 మంది అర్హులైతే ఉన్నారు. వీళ్ళందరికీ కూడా పంపిణీ అయితే చేస్తూ ఉన్నారు. 9దో తారీఖున లాస్ట్ డేట్ అండి. సో, ఎవరు వచ్చి పంపిణీ చేస్తూ ఉన్నారు అంటే ఈ పట్టాదారు పాస్ పుస్తకాలను రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో, సో, ఆ యొక్క అధికారులు మీ ఇంటి దగ్గరికే వచ్చి పంపిణీ చేస్తున్నారండి. మీరెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. రైతుల ఇంటి దగ్గరికే ఈ రెవెన్యూ సిబ్బంది వెళ్ళైతే పంపిణీ చేస్తున్నారు కాబట్టి, తప్పకుండా మీ యొక్క కార్డ్ అనేది మీరు తీసుకోండి. ఇది లేకున్నట్లయితే ఫ్యూచర్‌లో ఈ ప్రభుత్వ పథకాలకు సంబంధించి మీకు ఎటువంటిది కూడా డబ్బులనేది రాదనమాట. సో, మీరు పొందలేరు. అందుకొరకు చెప్తున్నాను. ఈ పట్టాదారు పాస్ పుస్తకం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క రైతుకి కూడా అవసరం. సో, ప్రస్తుతమైతే ఈ పంపిణీ జరుగుతూ ఉంది. సో, అది కూడా మనకు రీసెంట్‌గా రీవెరిఫికేషన్ ప్రక్రియలైతే జరిగాయి. అంటే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో, సో, వాటి మీద మళ్ళా మనకు ఈ కూటమి ప్రభుత్వం రీవెరిఫికేషన్స్ అయితే చేసింది. సో, చాలా అంటే చాలా తప్పులైతే ఉండడంతో ప్రభుత్వం ఈ ప్రక్రియనైతే మొదలుపెట్టింది. ఇక్కడ ఈ వెరిఫికేషన్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళ వరకైతే దాదాపుగా 22,00,000 మందికి పైగానే అర్హులని తేల్చి, వీళ్ళందరికీ కూడా కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలన్నిటిని కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు. ఓకేనా? మీకు ఇందులో ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ జనవరి నెలకు సంబంధించినటువంటి ఉచిత రేషన్ పంపిణీ అయితే జరుగుతూ ఉంది. సో, ప్రతి నెల కూడా మనకు ఈ యొక్క రేషన్ వచ్చేసి 1 తారీఖు నుంచి 15 తారీఖు వరకైతే పంపిణీ చేస్తారు గైస్. సో, అయితే ఈ నెలకు సంబంధించి మనకు 1 తారీఖున సెలవు దినం కావడంతో ఆ రోజైతే హాలిడే ఇచ్చారు. 2వ తారీఖు నుంచైతే ఉచిత రేషన్ పంపిణీ మొదలైంది. 16వ తారీఖు వరకైతే జరుగుతుంది. మీరు ఈ మధ్యలో ఎప్పుడైనా సరే రేషన్ డీలర్ దగ్గరికి వెళ్లి, రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళైతే మీకు రావాల్సినటువంటి రేషన్ కోటాను తెచ్చుకోవచ్చు. సో, చాలామంది అనుకుంటూ ఉన్నారు, ఈ సంక్రాంతి పండుగ కానుకగా చంద్రన్న కిట్‌లనైతే పంపిణీ చేస్తారని అనుకుంటున్నారు. చంద్రన్న కిట్స్ ఎక్కడా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ అయితే చేయడం లేదండి. సో, మనకు కొత్తగా కొన్ని మార్పులనైతే తీసుకొచ్చింది. సో, ఆ మార్పులతోనే అమల్లోకైతే తీసుకొచ్చింది కాబట్టి వాటి ప్రకారమే ఇప్పుడు రేషన్ ఇస్తూ ఉన్నారు. అవేమిటో కూడా చెప్తాను. అంతేకాని చంద్రన్న కిట్‌లను ఎక్కడా కూడా పంపిణీ చేయడం లేదు. ఓకేనా? సో, ఇక్కడ చూడొచ్చు రేషన్ షాపుల్లో కొత్తగా ఇవైతే పంపిణీ చేస్తున్నారు. బియ్యంతో పాటుగా జొన్నలు, గోధుమ పిండి, త్వరలో రాగులు కూడా పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది. బియ్యం కోటాలో ప్రస్తుతం ఇచ్చేటువంటి బియ్యంలో 3-5 కేలీలు 5 కిలోల బియ్యం పరిమాణాన్ని తగ్గించుకొని వాటి స్థానంలో జొన్నలనేటువంటి వాటిని ఇస్తూ ఉన్నారు. ఓకేనా? అంతేకాని కిట్స్ అనేటువంటివి ఎక్కడా కూడా పంపిణీ చేయడం లేదు. వీటితో పాటుగా గోధుమ పిండికి మీద కొంచెం భారీగా రాయితీ అయితే ఇచ్చారు. మార్కెట్ ధరతో పోల్చుకుంటే మీకు ఈ రేషన్ షాపులో తక్కువ ధరకే, అంటే ఎలా రూ. 16కు మాత్రమే అందిస్తారు. అది కూడా ఒక రేషన్ కార్డ్ మీద ఒక్క కేజీ గోధుమ పిండి ప్యాకెట్ మాత్రమే ఇవ్వటం జరుగుతుందండి. తప్పకుండా ఈ సరుకులన్నిటిని కూడా తీసుకోండి. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. అంతేకాని ఇంతకు మించి ఎక్స్‌ట్రా అయితే ఇవ్వరు. ఒక చక్కెర ప్యాకెట్ అయితే ఇస్తారు. హాఫ్ కిలో అయినా, కేజీ ప్యాకెట్ అయినా. అండ్ ఈ గోధుమ పిండి ప్యాకెట్టు, అలాగే ఈ జొన్నలు. బియ్యం యాజువల్‌గా మనకు మీ ఇంట్లో ఎంతమంది ఉంటే వాటికి తగిన పరిమాణంతో బియ్యం అనేది ఇవ్వటం జరుగుతుంది. ఓకేనా?
సో ఇదండి ఫైనల్‌గా మనకు 15వ తారీఖు, 16వ తారీఖు వరకైతే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా తీసుకొచ్చుకోండి. మీ యొక్క సరుకులు కావచ్చు, మీ రేషన్ మొత్తం కూడా. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటొచ్చేసి ఏం పథకం అంటే, మనకు రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కేవలం కొన్ని కేటగిరీకి చెందినటువంటి వాళ్ళకు మాత్రమే కొత్త పెన్షన్లకు అవకాశం కల్పించండి అని రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల కలెక్టర్లు, మంత్రులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అది కూడా లిమిట్‌తో ఒక జిల్లాకు 200 పెన్షన్లు. ఓవరాల్‌గా రాష్ట్రం మొత్తం వచ్చేసి 5,600 పెన్షన్‌లనమాట. వాటికి మాత్రమే, అది కూడా ఇప్పుడు నేనేవైతే చెప్తానో ఆ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళకి మాత్రమే ఇవ్వండి అని చెప్పడం జరిగింది. కాబట్టి నేను ఆల్రెడీ చాలా అంటే చాలా క్లియర్‌గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే చెప్పున్నాను. వీడియోస్ అయితే అప్‌లోడ్ చేసున్నాను. ఆ వీడియోస్‌ని ఒకసారి విజిట్ చేయండి. ఓకేనా? దీంట్లో కొంచెం బ్రీఫ్‌గా అయితే చెప్పేస్తాను. ఇక దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, క్యాన్సర్ రోగులు, వికలాంగులు వీళ్ళకి మాత్రమే అవకాశం కల్పిస్తూ ఉన్నారండి. సో ఇక కేటగిరీ వారీగా చూద్దాము. వికలాంగుల పెన్షన్ వచ్చేసి సాధారణంగా వికలాంగతనం ఉన్నటువంటి వాళ్ళు, బహుళ వికలాంగ తత్వం కలిగి ఉన్నటువంటి కుష్ఠరోగులు అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి రూ. 6,000 పెన్షన్ అయితే వస్తుంది. పూర్తిగా వికలాంగతనం కలిగి ఉన్నటువంటి వాళ్ళు. ఓకేనా? ఈ పారాలిసిస్ ఉన్నటువంటి వాళ్ళు, వీల్ చైర్ లేదా మంచానికి పరిమితమైనటువంటి వాళ్ళు, శరీరంలో కదలిక లేనటువంటి వాళ్ళు వీళ్ళు అప్లై చేసుకోవచ్చండి ప్రస్తుతము. పెన్షన్ వీళ్ళకి రూ. 15,000 అయితే వస్తుంది. తీవ్రమైన మజిల్స్ వ్యాధి కలిగినటువంటి వాళ్ళు కావచ్చు, ప్రమాదానికి గురైనటువంటి వాళ్ళు వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, కిడ్నీ, తలాసిమియా మొదలైనటువంటి వ్యాధులు కలిగినటువంటి వాళ్ళు. ఓకేనా? కిడ్నీ, లివర్, గుండె మార్పిడి చేసుకునేటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే డయాలసిస్ చేసుకుంటున్నటువంటి వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇతర వర్గాలకు సంబంధించి చూద్దామండి. ఈ ప్రైవేట్ ఆసుపత్రిలో డయాలసిస్ చేసుకునే సీకేడీ రోగులు కూడా అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి రూ. 10,000 అయితే వస్తుంది. ఓకేనా? దాని తర్వాత వచ్చేసి సికిల్ సెల్ వ్యాధి కలిగినటువంటి వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. రక్త కణాల లోపం వల్ల వచ్చేటువంటి జన్యు వ్యాధి అంటారనమాట ఇది. తలాసిమియా, తరచూ రక్త మార్పిడి అవసరమైనటువంటి జన్యువ్యాధి కలిగి ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి కూడా రూ. 10,000 పెన్షన్ అయితే వస్తుంది. ఇలా మీరు ఈ కేటగిరీ వాళ్ళందరూ కూడా దరఖాస్తులు పెట్టుకోవచ్చండి ఇప్పుడు ప్రస్తుతానికి. ఇక మీరు దరఖాస్తులు పెట్టుకోవాలి అనుకుంటే కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ చూద్దాము. అప్లికేషన్ ఫాము, అది ఆల్రెడీ మీరు సచివాలయంకి వెళ్ళినప్పుడు అట్లయితే ఇస్తారనమాట. ఆధార్ కార్డు, పర్సన్ యొక్క రేషన్ కార్డు, క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్సు, సదరం సర్టిఫికేటు, అలాగే మెడికల్ సర్టిఫికేట్ అండి. మెడికల్ సర్టిఫికేట్ ఎవరికి కావాలి అంటే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ రోగులు, ఈ కేటగిరీల కింద ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా మెడికల్ సర్టిఫికేట్ కావాలి. మెడికల్ సర్టిఫికేట్ అనేది ఇలా ఉంటుంది, మీరు చూస్తూ ఉన్నారు. ఈ మెడికల్ సర్టిఫికేట్ కావాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? మీ దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్, పెద్ద ఆసుపత్రి అంటారు మనం మామూలుగా మనం భాషలో తెలుసుకోవాలనుకుంటే, ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళైతే మీకు ఇవ్వటం జరుగుతుంది. అక్కడ మీరు మెడికల్ రిపోర్ట్స్ అన్నింటినీ కూడా తీసుకువెళ్ళి వాళ్ళకి ఇస్తే రాసేసి అయితే ఇస్తారు. ఇక సదరం సర్టిఫికేట్ వచ్చేసి వికలాంగ పెన్షన్కి అప్లై చేసుకునేటువంటి వాళ్ళకి సంబంధించి ఉండాలి. ఇది సదరం సర్టిఫికేట్ అనమాట. సదరం సర్టిఫికేట్ వచ్చేసి ప్రభుత్వం స్లాట్స్ రిలీజ్ చేసినప్పుడు మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఓకేనా? సో ఇదండి ఫైనల్గా మీకు కొంచెం బ్రీఫ్గానే చెప్పేశాను. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు రాష్ట్రంలో ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగం కింద గత సంవత్సరం 31వ తారీఖు లోపల చాలామంది కూడా అప్లికేషన్స్ అనేటువంటివి పెట్టుకోవడం జరిగింది. ఇక అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ నెల 15వ తారీఖు లోపల వెరిఫికేషన్స్ అయితే చేసి దాని తర్వాత తుది జాబితా అయితే విడుదల చేస్తారు. ఆ జాబితా ప్రకారము ఇల్లు కట్టించైనా ఇస్తారు, లేదంటే ఇల్లు కట్టుకోవడానికి తగిన ఆర్థిక సహాయం అనేది అందజేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఈ విభాగము మనకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ ఏదైతే ఉందో దీని కింద అయితే జరుగుతుంది మొత్తం. కేంద్ర ప్రభుత్వందే అయినా కూటమి ప్రభుత్వం కాబట్టి మనకు ఈ విభాగం కింద ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కింద అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా? సో కాబట్టి మీకు వెరిఫికేషన్ అనేది ఈ నెల 15వ తారీఖు వరకైతే జరుగుతుంది. సో మీకు ఆల్రెడీ ఈ సచివాలయంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్ అధికారులు మీ ఇంటి దగ్గరికి వచ్చి మీరు ఏదైతే చూపించుంటారో స్థలమో ఆ స్థలాన్ని ఫోటో తీసుకొని మీ డేటా మొత్తం కూడా తీసుకొని వెళ్ళుంటారు. సో మీ ఇంట్లో ఎంత ఆదాయం అయితే వస్తుంది, మీ ఇంట్లో ఎంతమంది మెంబర్స్ అయితే ఉన్నారు, మీకు ఇంతకుముందు ఇల్లు అనేది శాంక్షన్ అయిందా లేదా, మీకు ఓన్గా స్థలం ఉందా లేదా, ఓకేనా, వీటన్నిటి డేటా మొత్తం కూడా తీసుకొని వెళ్తారు. సో ఆ డేటాని ఇప్పుడైతే వీళ్ళు వెరిఫికేషన్స్ చేస్తూ ఉన్నారు అధికారులు. వెరిఫికేషన్ అనేది చేసిన తర్వాత అర్హులకు మాత్రమే అందచేయాలని నిర్ణయం అయితే తీసుకుంటున్నారు ఇల్లును. కాబట్టి మనకు ఫైనల్గా తుది జాబితా అనేది అయితే రిలీజ్ చేస్తారు ఈ నెల 15వ తారీఖు పైన. ఆ జాబితాను బేస్ చేసుకొని ఇల్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇల్లు కట్టించి ఇవ్వడం లేదా ఇంటికి సంబంధించిన నగదు అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా? అండ్ దీంతో పాటుగా మనకు రైతులకు సంబంధించి చూసుకుంటే అన్నదాత సుఖీభవ
మూడవ విడత పీఎం కిసాన్ 22వ విడత పథకాల కింద 6,000 రూపాయలు అయితే ఈ నెలాఖరులో లేదా ఫిబ్రవరి నెల మొదటి వారంలోనే రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉండొచ్చండి. ఈ 2 పథకాల కింద మీరు నగదు పొందాలి అనుకుంటే ఖచ్చితంగా రైతు గుర్తింపు కార్డు, ఫార్మర్ ఐడి కార్డ్ అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఆ ఫార్మర్ ఐడి కార్డ్ అనేది ఎలా ఉంటుందో నేను మీకు ఇప్పుడైతే చూపిస్తాను. ఓకేనా? సో ఒక్క సెకండ్. సో ఇక్కడ చూడొచ్చు ఆ ఫార్మర్ ఐడి కార్డు. ఓకేనా? ఇలా అయితే ఉంటుందన్నమాట. ఇది మీకు కావాలి అనుకుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఈ వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి కార్యాలయాలు ఏవైతే ఉంటాయో ఆ కార్యాలయాల దగ్గరికి వెళ్ళైనా అప్లై అనేది చేసుకోవచ్చు. లేదు మీ సేవలకు వెళ్ళైనా అప్లై చేసుకోవచ్చండి. ఇక ఈ కార్డు ఉంటేనే ఈ 2 పథకాల కింద మీకు నగదు అనేది అయితే వస్తుందన్నమాట. లేదంటే రాదు. ఇక తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి కూడా ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆర్డర్స్ అన్నమాట. సో కాబట్టి ఫార్మర్ ఐడి కార్డ్ అనేది తప్పకుండా కలిగి ఉండాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాసులైనా సరే, ఏపీ రాష్ట్ర వ్యాసులైనా సరే, రైతు అనేటువంటి వాళ్ళు తప్పకుండా కలిగి ఉండాలి. ఏ రకమైనటువంటి రైతు అయినా సరే. ఓకేనా? సో ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో అడగండి. నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతూ ఉంటాను. ఫైనల్గా వచ్చేసి ఇవ్వండి మనకి జనవరి నెలకు సంబంధించినటువంటి స్కీమ్స్. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.